హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో ఏంటనుకుంటున్నారా? మేమైతే శివరాత్రి రోజైతే మా విలేజ్ సైడ్ ఉన్న లింగాల స్వామి గుడికైతే వెళ్ళామండి. ఆ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. ప్రశాంతంగా కూడా ఉన్నింది. సో, ఇక్కడ నేను వెళ్ళగానే అయితే పిండి దీపారాజన శివయ్యకి అయితే చాలా అంటే చాలా ముఖ్యమండి. నేను ప్రతిసారి కూడా పిండి దీపారాజన అనేది అయితే చేసుకుంటాను. ప్రతిసారి మా విలేజ్ సైడ్ కొక్కుపాడులో సంతాన ఈశ్వరుడు ఉన్నాడు. అక్కడికైతే వెళ్ళేదాన్ని మార్నింగు. ఈసారి ఇక్కడికైతే వెళ్ళానండి. నేను ఆ ఈవినింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను అక్కడికి గూడా సంతానేశ్వరుడి దగ్గరకు కూడా. సో, ఇక్కడ నేనైతే దీపం గూడా పెట్టేసుకుంటున్నానండి. నేను ప్రతిసారి గూడా పిండి దీపారాజన అనేది ముఖ్యమండి శివయ్యకి. అందువల్లైతే నాకైతే ఒక సెంటిమెంటు పిండి దీపారాజన చేసుకోవాలనేసి. మీరు ఎంతమంది బీచ్‌కి వెళ్లారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళలేదు ఈసారి. ఈసారైతే మా ఇంట్లో మా హస్బెండ్ గానీ, మా మామయ్య గానీ ఫుల్లు బిజీగా ఉన్నారు. అందువల్ల వెళ్ళలేకపోయాను. సో, మా విలేజ్ సైడ్ ఉన్న టెంపుల్‌కైతే వెళ్ళామండి. నేను, మా ఆడపడుచు, మా అత్తమ్మ మేము ముగ్గురం అయితే వెళ్ళామండి. సో, అక్కడ అన్నదానం గూడా చేశారండి. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇక్కడ నేను దీపం పెట్టుకున్నాక వెనకాల సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉన్నింది. అక్కడికి వెళ్ళానండి. అక్కడ గూడా చాలా బావుండింది. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. శివరాత్రి రోజు నాకైతే గుడికెళ్ళడం గూడా చాలా అనిపించింది. కానీ ఒక డిసప్పాయింట్ అయింది. ఏంటంటే ప్రతిసారి నేను శివరాత్రికి ఇక్కడికి వెళ్తానండి సంతానేశ్వరుడి దగ్గరికి. సో, ఈవినింగ్ మా హస్బెండ్ నేను వెళ్దాం అనుకున్నాము. మా హస్బెండ్‌కి గూడా ఖాళీ అయింది. ఈవినింగ్ అయితే వెళ్దామన్నాడు. సో, ఇక్కడ నేను దీపాలు గూడా వెలిగిచ్చేస్తున్నాను. సో, దీపాలు వెలిగించిన తర్వాతైతే మేమైతే లోపల వెళ్ళి ప్రశాంతంగా అయితే దేవుడినైతే చూసామండి. ఫస్ట్ అయితే చూడనివ్వలేదు. త్వరగా పోండి అని అన్నారు. అక్కడ వీడియో కూడా తీయనీయలేదు. తీద్దామని అనుకున్నాము. సో, తీయలేదు. మళ్ళీ గూడా 2 టైమ్స్ అయితే వెళ్ళామండి లోపలికి దేవుడిని చూడడానికి. అక్కడేం అలంకరణ ఏం చేయలేదు. పాలాభిషేకం చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు. సో, పాలభిషేకం, చందనము, అంటే పసుపు అవన్నీ అభిషేకాలైతే జరుగుతూ ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు హోమగుండం గూడా వేసున్నారు. సో, ఆ క్లిప్పులైతే మేము తీయలేదు. లోపలైతే తీయనీయలేదు. వీడియోలు అవన్నీ తీయకండి అని అన్నారు వాళ్ళైతే. ఇక్కడైతే నేను గూడా దీపం పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే లాస్ట్ నేనైతే దేవుడికైతే ఒక గట్టిగా అయితే మొక్కేసుకున్నానండి. నెక్స్ట్ ఇయర్ ఇలా అయితేనే జరిగితేనే వస్తాను దేవుడా నీ దగ్గరకైతే రానని గట్టిగా అయితే ఈసారి అయితే మొక్కేసుకున్నానండి. సో, ఇక్కడ నేనైతే లాస్ట్ అయిపోయింది. సో, వెనకాల కూడా బాగుంటుంది టెంపుల్. ఇంకోటి ఉంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అక్కడ కూడా బాగుంటుంది. మేమైతే అన్నదానం కూడా చేశారండి. ఫుల్ జనాభా అండి. అన్నం టైంకి అయితే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసారండి. ఫస్ట్ అంత జనాభా అయితే లేరు అక్కడ. అన్నం టైంకి ప్రతి ఒక్కరు 11:00కి 12కి అలా వచ్చేసారు అందరూ. ఇక్కడ నేను దీపం పెట్టేసుకొని కూడా దేవుడికైతే మొక్కేసుకుంటున్నాను. నా మొక్కలు ఏమేమి ఉన్నాయో ఈ ఇయర్ అయితే బాగా అయితే హ్యాపీగా ఉండాలి అనేసి కూడా మొక్కేసుకున్నానండి నేనైతే శివయ్యకి. అంతా శివయ్యే ఉన్నాడు. సో, ఇదేనండి వెనకాల గుడి వెనకాలైతే. సో, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నాడు. అది కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా. కొన్ని వీడియోస్ తీయలేకపోయాము. అక్కడ మా సాయి చూస్తున్నారు మేము వీడియో తీస్తుంటే. సో, అక్కడ అందరూ కూడా మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మా చుట్టుపక్కల వాళ్ళే ఉన్నారండి. సో, ఇది లోపల ఇంకో గుడి ఉంది. ఆ శివయ్య గుడి లోపలే ఇంకొక గుడి ఉందన్నమాట. ఈ అమ్మవారి పేరు అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో, చిన్న క్లిప్స్ అయితే తీసామండి నేను మా ఆడపడుచుకి. ఇక్కడ హోమగుండం కూడా వేస్తున్నారు. చాలా బాగుంది. అదిగో చూడండి హోమగుండం ఎలా వేస్తున్నారు. చాలామంది ఫుల్ జనాభా అండి దేవుని దర్శనం చేసుకోవడానికి. ఇక్కడైతే దర్శనం